నమస్తే, వెల్కమ్ టు కుండబద్దలు. మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బీజేపీ అధిష్టానం బుజ్జగేస్తుందట. ఎందుకంటే తెలంగాణ బీజేపీకి చేరికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ ఒక విధంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈయన నాయకత్వంలో ఇతర పార్టీలో నుండి చెప్పుకోదగ్గ నేతలు ఎవ్వరూ బీజేపీలో చేరలేదు. మహబూబ్ నగర్కి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి పార్టీలోకి వస్తారని అనుకుంటే చివరకు వాళ్ళు కూడా రావడం లేదు. వీళ్ళిద్దరిని ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ఈటల ఎంత ప్రయత్నించినా ఉపయోగం కనబడటం లేదు. ఇదే విషయాన్ని ఈటల ఈ మధ్య ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. తాము ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరూ పార్టీలో చేరడానికి ఇష్టపడలేదన్నారు. బీజేపీలో చేరడానికి జూపల్లి, పొంగులేటికి ఏదో సమస్య ఉన్నట్టు ఈటల అభిప్రాయపడ్డారు. అసలు పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం కావడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దాంతో వెంటనే అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీలో చేరికల కమిటీకి చైర్మన్గా కంటిన్యూ అవ్వాల్సిందే అని ఈటలను గట్టిగా కోరింది. ఇతర పార్టీల్లో నుండి నేతలను చేర్పించే విషయంలో ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని కోరింది. దాంతో ఇప్పుడు ఈటల విషయం పార్టీలో చర్చనీయాంశమైంది. కారణం ఏమిటంటే ఈటలకు పార్టీ చీఫ్ బండి సంజయ్కు ఏమాత్రం పట్టం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలోకి ఎవరినైనా తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో టికెట్ హామీ ఇవ్వాలి. ఆ హామీని ఈటల ఇవ్వలేకపోతున్నారు. పార్టీ చీఫ్గా బండి ఉండగా సొంతంగా ఈటల టికెట్ హామీ ఇవ్వలేదు. అంటే ప్రతి చేరిక విషయంలోనూ ఈటల పార్టీ చీఫ్ అనుమతి తీసుకోవాల్సిందే. అభ్యర్థుల విషయంలో ఈటల, బండి సంజయ్ ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయట. దాంతో ఇద్దరి మధ్య సమస్యలు పెరిగిపోతున్నాయట. అందుకనే బీజేపీలో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం కూడా ప్రధాన కారణమైంది. కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఈ కారణంగా కూడా నేతలెవరూ బీజేపీ వైపు చూడటం లేదు. అనేక కారణాల వల్ల ఈటల కూడా ఎక్కడ జారిపోతారో అన్న ఉద్దేశంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈసారి కేసీఆర్ను మట్టి కరిపించి అధికారంలోకి రాబోయేది మేమే అని కమలదళం నేతలు ఎంతగానైనా చెబుతుండవచ్చుగాక. కాంగ్రెస్ పార్టీ ముఠా కుమ్ములాటలతో సతమతమవుతూ బీజేపీ అంత దూకుడుతో కనిపించకపోవచ్చుగాక. కానీ వాస్తవంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీనే అంతో ఇంతో బలంగా ఉందనే సంగతి నెమ్మదిగా బయటపడుతుంది. బీజేపీ నాయకుడు ఈటల మాటల ద్వారా ఇలాంటి అభిప్రాయం కలుగుతుండడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదని అర్థం ధ్వనించేలా బీజేపీలోకి ఇతర పార్టీ నాయకులను ఫిరాయింపజేయడానికి ప్రత్యేకించిన చేరికల కమిటీ సారథి ఈటల స్వయంగా మాట్లాడుతుండటం విశేషం. ఖమ్మం జిల్లాలో బీజేపీ హవా పెద్దగా లేదు. ఆ జిల్లాలో కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన కీలక నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి ఈటల రాజేందర్ శతవిధాలుగా ప్రయత్నించారు. ఆయనతో జట్టుగా ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు జూపల్లి కృష్ణారావుతో కలిపి ఆ ఇద్దరు నాయకులతో ఈటల 2 దఫాలుగా సమావేశమయ్యారు. ఈటల వెంట కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు లాంటి కీలక నాయకులందరూ కూడా పొంగులేటిని బుజ్జగించి తమ పార్టీలో చేరేలా ఒప్పించడానికి కష్టపడ్డ వారిలో ఉన్నారు. కానీ వారి కష్టం ఫలించలేదు. తాజాగా ఈటల రాజేందర్ ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పేశారు. తాను ఇన్నాళ్ళు కష్టపడి మంతనాలు సాగించడం ద్వారా వాళ్ళిద్దరూ కాంగ్రెస్లో చేరడాన్ని ఆపగలిగానని మాత్రమే ఈటల చెప్పుకొచ్చారు. అంటే ఈటల మాటలతో పొంగులేటి, జూపల్లి ఇద్దరు కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తేలిపోతుంది. వారి చేరిక సంగతి అలా ఉంచితే ఈ సందర్భంగా ఈటల చేసిన ఇతర వ్యాఖ్యలు కీలకమైనవి. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు ప్రాబల్యం ఇంకా చాలా బలంగా ఉంది. ఆ జిల్లాలో బీజేపీ బలం లేదు. ఆ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కూడా ఎక్కువ బలంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అందుచేత ఆ నాయకులు కాంగ్రెస్లో చేరబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఈటల మరో మాట కూడా అన్నారు.
వామపక్ష విప్లవ ఉద్యమాలకు కమ్యూనిస్టు పోరాటాలకు తెలంగాణ పొరిటిగడ్డ అని కూడా అన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఎంతో కొంత కమ్యూనిస్టు బలం ఉన్నట్టే కదా, బీజేపీ ప్రతికూలత ఉన్నట్టే కదా. జాతీయ స్థాయిలో పొత్తులు కుదిరే పక్షంలో కాంగ్రెస్ వెంట కమ్యూనిస్టులు నిలిస్తే గనుక వారిదే పైచేయి అవుతుందనే అర్థం ఈటల మాటల్లో వ్యక్తమవుతుంది. మరి ఆయన మాటల్ని బీజేపీ హైకమాండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈటల రాజేందర్ మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం పట్టలేక ఉబ్బి తబ్బైపోతున్నారనుకోవచ్చు. తెలంగాణలో బీజేపీకి బలం పెద్దగా లేదన్న విషయం స్పష్టంగా బీజేపీ కుండను బద్దలు చేస్తోంది. ఇది ఈరోజు కుండబద్దల్లోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే.